అందరికీ నా నమస్కారాలండి. పూర్వీ టెక్స్ట్ బుక్ క్లాస్ 6కి సంబంధించి సిబిఎస్ఈ వాళ్ళు టెక్స్ట్ బుక్‌ని మార్చడం జరిగింది. అంతకుముందున్న టెక్స్ట్ బుక్స్ స్థానాన ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్ అనేది రావడం జరిగింది. అందులో మొట్టమొదటి పాఠ్యాంశం ఏ బాటిల్ ఆఫ్ డ్యూ. అంటే డ్యూ అంటే మంచు బిందువులు. మంచు బిందువులతో కూడినటువంటి సీసా అన్నమాట. ఏంటి కథ ఏంటి అనేది మనం చూద్దాం. దీనికి సంబంధించిన టోటల్ ప్లేలిస్ట్ సిద్ధంగా ఉందండి. పూర్తి పాఠ్యాంశాలు అయితే కంప్లీట్ అయి ఉన్నాయి. మీకు మొత్తం పూర్వీ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా అన్ని యూనిట్స్, అన్ని పాఠ్యాంశాలు దాదాపు 15 లెసన్స్ దాకా ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా మీకు వరుసలో ఉంచబడ్డాయి. దయచేసి గమనించండి. టోటల్ ప్లేలిస్ట్ అన్నమాట ఇదంతా కూడా. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. సింపుల్గా మీరు లింక్ అని గనక జస్ట్ మీరేం చేయొచ్చు అంటే లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే టోటల్ ప్లేలిస్ట్ లింక్ని నేను మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. పూర్వీ అనేది కొత్తగా ఇవ్వబడినటువంటి టెక్స్ట్ బుక్. ఇది సిబిఎస్ఈ స్కూల్స్ అన్నిటిలో అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పాఠశాలన్నిటిలో కూడా ఇది రాబోతుంది. ఈ యొక్క పుస్తకం అనేది ముందుగా ఇందులో బాటిల్ ఆఫ్ డ్యూ అనేటటువంటి మొట్టమొదటి లెసన్ అయితే ఉంది. అది మనం చూద్దాం. ఏంటి కథ ఏంటి? ఇది మొదటి పార్ట్ అన్నమాట. ఇది రామనాథ అనే అతను మెయిన్ పర్సన్ ఈ కథ మొత్తానికి. ఇతను ఏంటంటే వాజ్ ద సన్ ఆఫ్ ఏ రిచ్ ల్యాండ్ లార్డ్. ఒక భూస్వామి ఉన్నాడు, చాలా ధనికుడు. అతని యొక్క కుమారుడు రామనాథ. మనం కథలోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్నటువంటి మీనింగ్స్ని చూద్దాం. ట్రాక్ట్స్ అంటే విస్తారమైన భూభాగాలు అని అర్థం. పోషన్ అంటే ఔషధం, అంటే ఒక లిక్విడ్ అన్నమాట, టానిక్ లాంటిది. సేజ్ అంటే ముని. ఫాలోవర్ అనుచరుడు, అనుయాయి అంటే ఫాలో చేసేవాడని. చాంట్ అంటే జపించడం, మంత్రాలు అవన్నీ జపిస్తూ ఉంటారు కదా. లీటర్స్ అంటే లీటర్లు. టెండెడ్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం అనే అర్థం వస్తుంది. క్రాప్ అంటే పంట. ప్లాంటేషన్ అంటే తోట, వనం, ఏదైనా కానీ తోట అన్నమాట. చెరుకు తోట కావచ్చు, అరటికాయ తోట కావచ్చు, అట్లా. మట్టడ్ అంటే గునగునలాడడం, గుసగుసలాడడం, తక్కువ శబ్దంతో మాట్లాడడం, అలాంటి గొనగడం అలా అనమాట. ప్రెషస్ అంటే అమూల్యమైన. సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యం. చీటింగ్ అంటే మోసం చేయడం. విజ్డమ్ అంటే జ్ఞానం. ఇదండి టోటల్గా ముఖ్యమైనటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి. హిస్ ఫాదర్ లెఫ్ట్ హిమ్ లార్జ్ ట్రాక్ట్స్ ఆఫ్ ల్యాండ్ వెన్ హీ డైడ్. అయితే ఈ భూస్వామి ఎవరైతే ఉన్నారో, ఎవరు? రామనాథుని యొక్క తండ్రి గారు. రామనాథ్కి చాలా ఆస్తి వదిలిపెట్టి వెళ్ళాడు ఆయన. ఆస్తి ఏంటంటే విస్తారమైన భూభాగాలు అనమాట. బట్ రామనాథ డిడ్ నాట్ స్పెండ్ ఈవెన్ 1 day లుకింగ్ ఆఫ్టర్ హిస్ ల్యాండ్. కానీ తనకున్నటువంటి ఏదైతే వ్యవసాయ భూమి ఉందో అది ఏది కూడా రామనాథ చూసుకోవాలి. ఎందుకంటే తాను సంపాదించింది కాదు కాబట్టి, తండ్రి సంపాదించి ఇచ్చాడు. పెద్దగా దాని గురించి ఏం కూడా పట్టించుకోవట్లా. దిస్ వాజ్ బికాస్ హీ హ్యాడ్ ఏ ఫన్నీ ఐడియా. ఇతనికి ఒక అద్భుతమైన తిక్కల ఆలోచన వచ్చింది. హీ బిలీవ్డ్ దేర్ వాజ్ ఏ మ్యాజిక్ పోషన్ దట్ కుడ్ టర్న్ ఎనీ ఆబ్జెక్ట్ ఇంటూ గోల్డ్. ఒకలాంటి లిక్విడ్ ఉంది. ఆ మ్యాజిక్ లిక్విడ్ గనక ఏ వస్తువు మీదైనా పోస్తే అది ఏమైపోతుంది అంటే బంగారం అయిపోవాలి. ఓకే, బంగారం అయిపోవాలన్నమాట. ఏదైనా ఇనుము తెచ్చారనుకోండి, దాని మీద ఇతను ఆ పసరు కానీ ఆ ఔషధం ఏదైతే ఆ లిక్విడ్ పోయంగానే ఆ ఇనుము కాస్త బంగారం అయిపోవాలి. అప్పుడు అసలు ఏం కష్టపడినకల్లా అసలు చాలా చాలా గొప్పోడు అయిపోవచ్చు. హీ స్పెంట్ ఆల్ హిస్ టైమ్ టు లెర్న్ మోర్ అబౌట్ దిస్ పోషన్. కాబట్టి అట్లాంటి మ్యాజిక్ పోషన్ ఎక్కడ దొరుకుతుందా, అట్లాంటి ఔషధం ఉంటే ఎంత బాగుండు. ఇది సోర్సరస్ స్టోన్ అంటారు ఇంగ్లీష్లో. ఆంగ్లేయ జానపద కథల్లో సోర్సరస్ స్టోన్ అని ఉంటుంది, ఒకలాంటి స్టోన్. ఈ స్టోన్ని గనక దేని మీదైనా కానీ రాశాము అంటే, గీకామంటే అది బంగారంగా మారిపోద్ది. అట్లాంటిదే రామనాథుడికి ఏంటంటే ఒక లిక్విడ్ కావాలి. ఆ లిక్విడ్ గనక దేని మీదైనా పోస్తే, మనకి మిడాస్ టచ్ అనేది కూడా ఉంది. ఏదైనా టచ్ చేస్తే బంగారం, పట్టిందల్లా బంగారం అయిపోవాలని వరం కోరుకుంటాడు. అట్లానే ఇక్కడ కూడా రామనాథ్ ఏం చేస్తున్నాడంటే
తాను ఏ వస్తువు మీదైనా సరే ఆ యొక్క ఔషధం గనక పోశాడు అంటే అది బంగారం అయిపోవాలి. పీపుల్ చీటెడ్ హిమ్ ఆఫెన్ గెట్ రిచ్ సూన్. బాగా ధనవంతుడు అయిపోవాలి తొందరగా అనుకునే వాళ్ళని జనాలు జనరల్గా ఏం చేస్తారంటే మోసం చేస్తారు. పీపుల్ చీటెడ్ హిమ్ ఆఫెన్, ఎప్పుడు కూడా ఇతన్ని మోసం చేసేవాళ్ళు. ప్రామిసింగ్ టు టెల్ హిమ్ అబౌట్ ఇట్ బట్ హీ డిడ్ నాట్ గివ్ అప్. చాలా మంది నేను చెప్తాను రా అని తన దగ్గర డబ్బులు తీసుకోవడం, మోసం చేయడం. అయితే రామనాథ్ మాత్రం ఏ మాత్రం తగ్గట్ల. రామనాథ్ మాత్రం ఎట్లాగైనా సరే ఆ పోర్షన్ ఒక్కసారి కనుక్కుంటే చాలు లైఫ్ సెటిల్. హిస్ వైఫ్ మధుమతి వాజ్ టైర్డ్ ఆఫ్ దిస్ అండ్ ఆల్సో వరీడ్ బికాస్ షీ సా హౌ మచ్ మనీ రామనాథ్ వాజ్ స్పెండింగ్. ఇతను తనకి ఏదైతే తండ్రి ఆస్తులు ఇచ్చాడో వాటన్నిటి మీద వచ్చే ఆదాయాలు కానివ్వండి, లేదా వాటిని అమ్మగా వచ్చిన ఆదాయాలు కానివ్వండి, మొత్తం కూడా ఈ జనాలకి ఎవరైనా అంటే రామనాథన్ యొక్క ఏదైతే లూప్ హోల్, ఏదైతే బలహీనత ఉందో దాన్ని ఆట ఆడుకుంటా అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా దొంగిలించడం మొదలుపెట్టారు. నేను చెప్తాను, పలానా వ్యక్తి ఉన్నాడు, పలానా బాబా ఉన్నాడు, దా తీసుకెళ్ళడం. అక్కడ ఎవడో వేషం కట్టేసి ఇతన్ని ఏం చేయడం అంటే మోసం చేయడం, డబ్బులు తీసుకోవడం, విషయం చెప్పకపోవడం. షీ వాజ్ షూర్ దాట్ సూన్ దే వుడ్ బి వితౌట్ మనీ. ఇక మధుమతికి అర్థమైపోయింది ఏంటంటే వీళ్ళు ఇక పేదరికంలోకి వెళ్ళిపోబోతున్నారు. ఎందుకంటే మొత్తం ఆస్తులన్నీ అమ్మేస్తున్నాడు, ఆ డబ్బులన్నీ కూడా ఎవరెవరికో ధారపోస్తున్నాడు ఈ యొక్క మ్యాజిక్ లిక్విడ్ కోసం, మ్యాజిక్ పోషన్ కోసం. కానీ నిజంగా అలాంటిది ఉంటుందా? ఉంటే అసలు మామూలుగా ఉంటుంది. ఎవరు కష్టపడినక్కర్లా, అందరూ ఆ లిక్విడ్ కోసం తెచ్చుకొని రాళ్ల మీద పోసేస్తారు. పోసేసి బంగారం ఉంటుంది, బంగారం అమ్ముకుంటాం. ఇప్పుడు అన్ని రాళ్ళు బంగారం అయినప్పుడు బంగారానికి విలువ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా జరిగే పనులు కావన్నమాట. కానీ రామనాథన్కు ఉన్నటువంటి మాయ, ఆ మాయ అనేది ఎవరో ఒకరు పోగొట్టాల. కానీ రామనాథన్ ఆ మాయలో ఏమవుతున్నాడు, మొత్తం ఉన్న ఆస్తులన్నీ కూడా రామనాథన్ అమ్మేస్తున్నాడు. మధుమతికి ఏమో బాధేస్తుంది. తొందరగా బిచ్చమెత్తుకునే స్థాయికి తీసుకొచ్చేస్తాడు రామనాథన్ అనేసి. వన్ డే ఏ ఫేమస్ సేజ్, ఒక మంచి ముని, ఒకతను బాగా పేరున్నటువంటి ముని కాల్డ్ మహిపతి కేమ్ టు దే టౌన్. వీళ్ళు రామనాథన్, మధుమతి ఉంటున్నటువంటి పట్టణానికి మహిపతి అనేటటువంటి ఋషి, మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న ఈయనకి ఆయన రావడం జరిగింది. రామనాథన్ బికేమ్ హిస్ ఫాలోవర్ అండ్ ఆస్క్డ్ హిమ్ అబౌట్ ద పోషన్. ఇక రామనాథ అందరు మునుల్ని అడిగినట్టే ఇతన్ని కూడా వెళ్ళి కలిసి ఈ మహిపతిని కూడా, అయ్యా నాకు ఔషధం యొక్క కెమికల్ ప్రాపర్టీస్ లేకపోతే ఎలా తయారు చేస్తారో చెప్పండి. ఆ కెమికల్, ఆ రసాయనం, ఆ మ్యాజిక్ పోషన్ ఎలా ఉండాలి అంటే దేని మీదైనా పోస్తే అది బంగారం అయిపోవాలి అని అడిగాడు. మహిపతికి ఒక్కసారిగా టు హిస్ సర్ప్రైజ్ ద సేజ్ ఆన్సర్డ్ ఎస్. ఇక మహిపతి ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసుంటాడు కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, అవును నాకు తెలుసు, ఇన్ మై ట్రావెల్స్ ఇన్ ద హిమాలయాస్ ఐ హార్డ్ హౌ యూ కుడ్ మేక్ సచ్ పోషన్ బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్. అవును, నేను హిమాలయాలకి తీర్థయాత్రలకి అట్లా వెళ్తున్నప్పుడు చాలామంది చెప్పుకోవడం విన్నాను, నాకు తెలుసు, కానీ అది సామాన్యమైన విషయం కాదు, చాలా కష్టతరమైనది ఆ మ్యాజిక్ పోషన్ని తయారు చేయడం. టెల్ మీ రిక్వెస్టెడ్ రామనాథ. రామనాథ వెంటనే తన ఆస్తులన్నీ కూడా కోల్పోయాడు. దేనికోసం? ఆ మ్యాజిక్ పోషన్ కోసం. అలాంటిది ఇప్పుడు నాకు తెలుసు అని మహిపతి ఎప్పుడైతే అన్నాడో సిద్ధమైపోయాడు. అయ్యా నాకు చెప్పండి, చాలా రిక్వెస్ట్ చేశాడు. నాట్ బిలీవింగ్ హిజ్ లక్. అండ్ అదృష్టం ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు నక్కతో తొక్కాడనమాట ఆ రోజు. దాంతో అసలు ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళి డబ్బులు సమర్పించుకొని మొత్తం బికారైపోయాడు రామనాథన్. అలాంటిది ఇప్పుడు రామనాథకి మహిపతి రూపంలో ఆ ఊరికి ఎవరొచ్చారు? ఒక ఋషి వచ్చాడు. అది కూడా ఎలా ఆ మ్యాజిక్ పోషన్ని తయారు చేస్తారో చెప్పేటటువంటి ఋషి పుంగవుడు డైరెక్ట్గా తన దగ్గరికే వచ్చేసాడు, తన ఊరికే వచ్చేసాడు. కాబట్టి ఏంటంటే బా ఎంత అదృష్టం నాది అనుకున్నాడు రామనాథ. యూ హ్యావ్ టు ప్లాంట్ ఏ బనానా ప్లాంట్. దానికోసం ఏం కావాలి అంటే నువ్వు ఒక అరటి తోటని నాటాలి, అరటి మొక్కని నాటాలి, అండ్ వాటర్ ఇట్ రెగ్యులర్లీ విత్ యువర్ హ్యాండ్స్. కాబట్టి ఆ ప్రాసెస్ ఏంటంటే ఒక అరటి మొక్కను నాటాలి నువ్వు.
నాటేసి నీ చేతులతో దానికి నీళ్లు పోయాలి. ఇన్ వింటర్ అయితే చలికాలం వస్తుంది. ద మార్నింగ్ డ్యూ ఈజ్ ఆన్ ద లీవ్స్. అప్పుడు మంచు పడుతుంది కదా, ఆ మంచు బిందువులు ఏవైతే ఉన్నాయో యూ హ్యావ్ టు కలెక్ట్ ద డ్యూ అండ్ స్టోర్ ఇట్ ఇన్ ఏ బాటిల్. ఆ మంచు బిందువుల్ని నువ్వేం చేయాలి అంటే నీ స్వహస్తాలతో ఒక బాటిల్లోకి సేకరించాలి. వెన్ యూ హ్యావ్ 5 లీటర్స్ ఆఫ్ డ్యూ, అప్పుడు నువ్వు ఒక 5 లీటర్ల మంచు బిందువుల్ని గనక స్టోర్ చేసావనుకో, ఆ 5 లీటర్ల యొక్క మంచు బిందువుల్ని ఒక సీసాలో గనక స్టోర్ చేసావనుకో, అప్పుడు బ్రింగ్ ఇట్ టు మీ. అప్పుడు నీ స్వహస్తాలతో మొక్కను నాటి దానికి నీళ్లు పోసి పెంచాలి. చలికాలం వస్తుంది, దాని మీద మంచు పడుతుంది. ఆ మంచు బిందువుల్ని నువ్వు ఒక సీసాలో పట్టి ఉంచాలి. ఎన్ని లీటర్లు కావాలి? 5 లీటర్లు కావాలి. అండ్ ఐ విల్ చాంట్ సమ్ మ్యాజిక్ వర్డ్స్. అప్పుడు నేనేం చేస్తా, కొన్ని మంచి మ్యాజిక్ పూజ చేసి నేనేం చేస్తా, జపిస్తాను కొన్ని పదాలు, విచ్ విల్ టర్న్ ఇంటూ మ్యాజిక్ పోషన్. అప్పుడు ఆ 5 లీటర్ల ఏదైతే మంచు బిందువులు ఉన్నాయో అప్పుడు అది ఏమవుతుంది అంటే మ్యాజిక్ పోషన్, ఆ యొక్క మంత్రశక్తితో కూడినటువంటి ద్రవంగా మారుతుంది. ఏ డ్రాప్ ఆఫ్ ద పోషన్ విల్ చేంజ్ ఎనీ ఆబ్జెక్ట్ ఇంటూ గోల్డ్. ఆ 5 లీటర్లు ఉన్నాయి చూసావా, 5 లీటర్లో కేవలం ఒక్క డ్రాప్ వేసావంటే చాలు. ఇప్పుడు నువ్వు రాయి తెచ్చి ఆ రాయి మీద ఒక డ్రాప్ వేసావంటే చాలు, అదంతా కూడా బంగారంగా మారిపోతుంది రామనాథ. కాబట్టి ట్రై చెయ్యి. ఎంకరేజ్ చేస్తున్నాడు ఎవరు? మహీపతి. ఇప్పుడు ఇతను కూడా మిగతా ఋషుల్లాగే యాక్చువల్గా రకరకాలుగా వల్ల కానీ ఏదో చెప్పి డబ్బులు కొట్టేసే రకాలుగా అందరు ఉన్నారు. ఏదో చెప్తామంటారు, ఎస్కేప్ వెళ్ళిపోతారు. కానీ ఇతను ఎవరైతే మహీపతి ఉన్నాడో అంటే చెప్తున్నాడు అనమాట ప్రాసెస్. ఇలా నేను హిమాలయాలకు వెళ్ళేటప్పుడు విన్నాను, నిజంగా ఒక ప్రాసెస్ ఉంది, కానీ చాలా కష్టమైన ప్రాసెస్ అది. నువ్వు ఒక అట్టి మొక్క నాటాలి, నాటేసి పెంచుతూ ఉన్నప్పుడు చలికాలం వచ్చినప్పుడు మంచు బిందువులు పడినప్పుడు నువ్వు ఏం చేయాలి, ఒక బాటిల్లో అవన్నీ పట్టుంచాలి 5 లీటర్లు అయ్యేంత వరకు. అయిన తర్వాత నువ్వు తీసుకొస్తే నేను ఏం చేస్తా, మంత్రాలని జపిస్తాను. అది కాస్త మంత్రంతో ఉన్నటువంటి నీళ్లుగా మారిపోతాయి, మంత్రపు నీళ్లుగా మారిపోతాయి. దాంట్లో ఒక చుక్క ఒక రాయి మీద వేసిన ఏమవుతుంది, టోటల్గా అది ఏం చేస్తుంది అంటే నువ్వు ఒక రాయి మీద వేస్తే అది బంగారంగా మార్చేస్తుంది. బట్ రామనాథ వాజ్ వరీడ్. రామనాథ్కి చాలా బాధగా ఉంది. అరే రే రే, బట్ వింటర్ ఈజ్ ఓన్లీ ఫర్ ఏ ఫ్యూ మంత్స్. అరే, చలికాలం అనేది కొద్ది నెలలే కదా ఉండేది, ఎక్కువ నెలలు ఉండవు. ఇట్ విల్ టేక్ మీ ఇయర్స్ టు కలెక్ట్ 5 లీటర్స్ ఆఫ్ డ్యూ. 5 లీటర్ల మంచు బిందువులు కలెక్ట్ చేయాలంటే ఒక మొక్కను నాటి అది కూడా కొంతకాలం ఉండేటటువంటి లేదా కొన్ని నెలలు ఉండేటటువంటి చలికాలంలో ఎన్ని బిందువులని సేకరించగలను? కనీసం ఒక 100 ml అయినా వస్తాయా, 10 ml అయినా వస్తాయా? రావు కదా. ఏం చేయాలి అనగానే యూ కెన్ ప్లాంట్ యాజ్ మెనీ బనానా ప్లాంట్స్ యాజ్ యూ వాంట్. నీకు ఎన్ని బనానా ప్లాంట్స్ కావాలో, ఎన్ని అట్టి మొక్కలు కావాలో అన్ని నాటేసుకో, ఎన్ని కావాలో అన్ని నాటేసుకో. బట్ రిమెంబర్ యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ దెమ్ యువర్ సెల్ఫ్. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వే వాటిని చూసుకోవాలి. ఎవరో పనుని పెట్టుకొని అన్నీ చేస్తా అంటే కుదరదు. అండ్ కలెక్ట్ ద డ్యూ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్. ఆ మంచు బిందువులన్నీ కూడా నువ్వే సేకరించాలి. ఎవరో వేరే వాళ్ళని పెట్టి సేకరిస్తానంటే కుదరదు. నువ్వే నీ స్వహస్తాలతో మొక్కల్ని నాటి ఎన్ని కావాలంటే అన్ని నాటుకో. నువ్వు చాలా బాధపడుతున్నావు కదా, వింటర్ అనేది కొన్ని నెలలే ఉంటుంది, కొంత మాత్రమే వస్తుంది ఆ మంచు బిందువులతో వాటర్ అంటే. నువ్వేం చేస్తావు, ఎన్ని కావాలో అన్ని నాటుకో. అన్ని నాటేసుకొని నువ్వు స్వయంగా పెంచి ఆ వింటర్లో పడేటటువంటి మంచు బిందువుల్ని నువ్వే స్వయంగా సేకరించు అని చెప్పడం జరిగింది మహీపతి. ఇప్పుడు వచ్చేసి ఈ సెకండ్ పార్ట్కి వచ్చేసామండి. రామనాథ వెంట్ హోమ్. రామనాథుడికి ఈ మహీపతి చెప్పినటువంటి ఏదైతే ఆ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ మ్యాజిక్ పోషన్ ఉందో తలకెక్కేసింది. ఎట్లాగైనా సరే అదే ధ్యాస అదే ఉన్నాడు, ఇంటికి వెళ్ళాడు. అండ్ ఆఫ్టర్ టాకింగ్ టు హిజ్ వైఫ్ స్టార్టెడ్ క్లీనింగ్ హిస్ లార్జ్ ఫీల్డ్స్. ఇంకా ఏదైతే అప్పుడు దాకా పొలాలను పట్టించుకోలేదు, ఉన్న ఏదైతే అన్ని అమ్మేగా ఏదైతే మిగిలిందో ఆ లార్జ్ ఫీల్డ్లోకి వెళ్ళాడు. అంటే పెద్ద పొలం ఏదైతే ఉందో తనకి వెళ్ళాడు. విచ్ హ్యాస్ బీన్ లయింగ్ ఎంప్టీ ఆల్ దీస్ ఇయర్స్. పని చేయట్లా, ఎవరు పనికి చేయట్లా, కేవలం ఒకటే మైండ్ సెట్, వాటి మీద వచ్చే ఆదాయం మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నాడు, డబ్బులు తగలేస్తున్నాడు.
ఇప్పుడు మహీపతి ఋషి ఏదైతే చెప్పారో దాన్ని ఇచ్చేయడానికి ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఏవైతే పొలాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లీన్ చేయడం మొదలుపెట్టాడు. ఇంతకాలం బీడుగా పడి ఉన్నాయి. దేర్ హీ ప్లాంటెడ్ రోస్ అండ్ రోస్ ఆఫ్ బనానా ప్లాంట్స్. అక్కడ ఏం చేశాడంటే ఇతను చాలా చాలా వరుసల్లో రోస్ అండ్ రోస్ అంటే వరుసల్లో అనమాట. చాలా వరుసల్లో ఈ బనానా ప్లాంట్స్ అట్టి మొక్కల్ని నాటడం మొదలుపెట్టాడు. హీ టెండెడ్ దేమ్ అంటే పెంచాడు, సంరక్షించాడు, జాగ్రత్తగా చూసుకున్నాడు. కేర్ఫుల్లీ చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు ఆ బనానా ప్లాంట్స్ ని. అండ్ డ్యూరింగ్ ద వింటర్ మంత్స్ కలెక్టెడ్ ద డ్యూ దట్ ఫార్మ్ ఆన్ దెమ్ విత్ గ్రేట్ కేర్. ఇక ఆ మొక్కల మీద ఏదైతే ఆ డ్యూ పడిందో దాని నుంచి చాలా జాగ్రత్తగా ఏం చేశాడంటే ఆ మంచు బిందువుల్ని చాలా జాగ్రత్తగా సేకరించడం మొదలుపెట్టాడు. హీజ్ వైఫ్ హెల్ప్ హిమ్ టు. అతని భార్య కూడా హెల్ప్ చేసింది. అయితే ఏదైతే ఋషి గారు చెప్పారో వాటిలో కాదు, వేరే వాటిలో ఎలా హెల్ప్ చేసిందో చూద్దాం. మధుమతి గేదర్డ్ బనానా క్రాప్. మధుమతి చేసింది ఏంటంటే అరటి కాపు వస్తుంది కదా, ఓకే, అరటి తోట కదా వేసింది, అరటికాయలు వస్తాయిగా. టుక్ ఇట్ టు ద మార్కెట్ అండ్ గాట్ ఎ గుడ్ ప్రైస్ ఫర్ ఇట్. మార్కెట్కి తీసుకెళ్ళి మంచి ధరకి అమ్మడం జరిగింది. ఓకే, ఇతనంతా కూడా అరటి యొక్క చెట్లు, అరటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పడే బిందువుల మీదే టార్గెట్. అరటికాయలు ఎన్ని వచ్చినాయా ఇవన్నీ అనవసరం. అదంతా కూడా ఎవరు చూసుకున్నారంటే మధుమతి చూసుకుంది. తన భార్య అయిన మధుమతి వాటిని కోయడం, ఆ తర్వాత మార్కెట్కి తీసుకెళ్ళడం, వాటిని మంచి ధరకు అమ్మడం చేసింది. ఓవర్ ద ఇయర్స్ రామనాథ ప్లాంటెడ్ మోర్ అండ్ మోర్ ప్లాంట్స్. దే హ్యాడ్ హ్యూజ్ బనానా ప్లాంటేషన్. ఇతని టార్గెట్ ఒకటే, 5 లీటర్ల మంచు బిందువులు. కాబట్టి దానికోసం ఇతను ఇంకా 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 నాటడం మొదలుపెట్టాడు. ఇంకా ఎక్కువ నాటాలి అనేసి అట్ ద ఎండ్ ఆఫ్ 6 years 6 సంవత్సరాలు చివర ఈ ఫైనలీ హ్యాడ్ హీస్ 5 liters ఆఫ్ డ్యూ. దరిదాపుగా సంవత్సరానికి అటు ఇటుగా 1 లీటరు సేకరించాడు. 5 సంవత్సరాలు అయిపోయింది. 6వ సంవత్సరం చివరిలో ఇతనికి కావాల్సినటువంటి 5 లీటర్ల మంచు బిందువులు కలిగినటువంటి బాటిల్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా సిద్ధం చేసుకున్నాడు అనమాట. మొత్తానికి 5 లీటర్ల యొక్క మంచు బిందువులు వచ్చేసినాయి. కేర్ఫుల్లీ హీ టుక్ ద బాటిల్ టు ద సేజ్. అతను ఏం చేశాడు, చాలా జాగ్రత్తగా రామనాథ్ ఏం చేశాడంటే చాలా జాగ్రత్తగా ఈ ఋషి దగ్గరికి ఆ బాటిల్ని పట్టుకెళ్ళారు. 5 లీటర్ల మంచు బిందువులు ఉన్నటువంటి బాటిల్. ద సేజ్ స్మైల్డ్ అండ్ మటర్డ్ సంథింగ్ ఓవర్ ద వాటర్. ఇంకా ఋషి గారు అసలు వీడికి ఉన్నటువంటి పట్టుదల, రామనాథకు ఉన్నటువంటి పట్టుదల చూసి మహీపతి ఋషి అసలు మైండ్ పోయిందనమాట. నవ్వేసి ఏం చేశాడంటే కొన్ని జపించాడనమాట. ఏదైతే కొన్ని అతను చెప్పాడు కదా మంత్రాలను జపిస్తానని, ఆ వాటర్ మీద మంత్రాలని జపించాడు. దెన్ హీ రిటర్న్ ద బాటిల్ అండ్ సెడ్ ట్రై ఇట్ అవుట్. ఇక ఏం చేశాడంటే అతని మహీపతి ఏం చేశాడంటే తన చేతిలో నుంచి రామనాథ్కి ఇచ్చేసి, ఇప్పుడు నువ్వు ప్రయత్నించు, ఇప్పుడు ఈ వాటర్తో ఏం చేస్తావు, ఒక చుక్క అయినా అలా వేసావంటే అదేమైంది, బంగారంగా మారిపోతుంది. రామనాథ స్ప్రింకిల్డ్ ఫ్యూ డ్రాప్స్ ఆన్ ఏ కాపర్ వెజల్ అండ్ వెయిటెడ్ ఫర్ ఇట్ టు టర్న్ టు గోల్డ్. ఇక ఇతను ఏం చేశాడంటే కొన్ని రాగి పాత్రలు ఉన్నాయి అక్కడ, ఒక రాగి పాత్ర మీద ఏం చేశాడంటే కొన్ని బిందువులు చల్లాడు. అండ్ వెయిటెడ్ ఫర్ ఇట్ టు టర్న్ టు గోల్డ్. బంగారం అవుతుంది కాబట్టి వెయిట్ చేశాడు, బంగారం అయింది తొందరగా, ఈ రాగి పాత్ర ఏమైపోయింది, బంగారం అయిపోయిందని. టు హిస్ సర్ప్రైజ్ నథింగ్ హ్యాపెన్. ఇప్పుడు ఈ రాగి పాత్ర బంగారు పాత్ర అవ్వలేదు. దిస్ ఈస్ చీటింగ్ హీ టోల్డ్ ద సేజ్. వెంటనే ముని దగ్గరికి వెళ్ళిపోయి ఋషి దగ్గరికి, మీరు మోసగాళ్ళు, మీరు మోసం చేశారు. ఐ హ్యావ్ వేస్టెడ్ 6 precious years ఆఫ్ మై లైఫ్. 6 ఏళ్ల సమయాన్ని దోచుకున్నారు మీరు, వేస్ట్ చేశారు మీరు. బట్ సేజ్ మహీపతి ఓన్లీ స్మైల్డ్ అండ్ కాల్డ్ మధుమతి టు కమ్ ఫార్వర్డ్. అప్పుడు మహీపతి ఏం చేశాడంటే మధుమతిని పిలిచాడు. నవ్వుతున్నాడు అనమాట మహీపతి. మహీపతి ఓన్లీ స్మైల్డ్, నవ్వేసి అండ్ కాల్డ్ మధుమతి టు కమ్ ఫార్వర్డ్. మధుమతి, అమ్మా రామ్మా నువ్వు ముందుకి అన్నాడు. షీ కేమ్ విత్ ఎ బిగ్ బాక్స్. ఓ పెద్ద బాక్స్ తెచ్చింది, పెద్ద పెట్టుంది. ఆ పెట్టెని వెన్ షీ ఓపెన్డ్ ఇట్ ఇన్సైడ్ షైన్ స్టాక్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. ఇక ఆమె ఆ పెట్టెని తెరిచినప్పుడు గుట్ట
గుట్టలుగా ఏమున్నాయంటే బంగారు నాణేలు ఉన్నాయి. గుట్టలుగా ఉన్నాయి బంగారు నాణేలు. నౌ ద సేజ్ టర్న్ టు ద వెరీ సర్ప్రైజ్డ్ రామనాథ అండ్ సెడ్. ఇక రామనాథ ఒక్కసారిగా నోరెళ్ళబెట్టాడు. చాలా ఆశ్చర్యపోతున్నాడు. దెర్ ఇస్ నో మ్యాజిక్ పోషన్ దట్ కెన్ టర్న్ థింగ్స్ ఇంటూ గోల్డ్. అండ్ బంగారంగా మార్చగల అద్భుత ద్రవం ఏమీ లేదయ్యా. మహిపతి చెప్తున్నాడు రామనాథ్తో. అద్భుతంగా ఉండేటటువంటి ఎట్లాంటి లిక్విడ్ లేదు, మ్యాజిక్ పోషన్లు లేవు. బంగారాన్ని రాగిని బంగారం, లేకపోతే ఇత్తడిని బంగారం, లేకపోతే రాయిని బంగారం చేసేటటువంటి అద్భుత ద్రవాలు ఏమీ లేవు. యు వర్క్డ్ హార్డ్ ఆన్ యువర్ ల్యాండ్. నువ్వేం చేసావు? కష్టపడి పనిచేసావు నీ భూమి మీద. అండ్ క్రియేటెడ్ దిస్ ప్లాంటేషన్. ఈ తోటని పెంచావు. వైల్ యూ లుక్డ్ ఆఫ్టర్ ద ట్రీస్. నువ్వు ఈ యొక్క వృక్షాలని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు యువర్ వైఫ్ సోల్డ్ ద ఫ్రూట్స్ ఇన్ ద మార్కెట్. ఏవైతే ఫలాలు వచ్చాయో నువ్వు ఏం చేసావు? యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు ఫలాల వంక చూడకుండా నీ కష్టాన్ని నువ్వు పడతానే ఉన్నావు ఈ మాయలో. మీ ఆవిడ ఏం చేసింది? ఈ ఫ్రూట్స్ అన్నిటిని కట్ చేసి మార్కెట్లో అమ్మడం మొదలుపెట్టింది. దట్స్ హౌ యూ గాట్ దిస్ మనీ. ఆ విధంగా నువ్వు డబ్బుని సంపాదించావు. ఇట్ వాజ్ యువర్ హార్డ్ వర్క్ దట్ క్రియేటెడ్ దిస్ వెల్త్, నాట్ మ్యాజిక్. నీ యొక్క ఈ మొత్తం వెల్త్ చూస్తున్నావే, డబ్బులు చూస్తున్నావే, బంగారు నాణ్యాలు చూస్తున్నావే, ఇవి రాళ్ల మీద నీ అద్భుతమైన ద్రవాన్ని పోస్తేనో మ్యాజిక్ పోషన్ పోస్తేనో టర్న్ అయినటువంటి గోల్డ్ కాదు. నువ్వు కష్టపడి పని చేస్తే మీ ఆవిడ ఏం చేసింది? ఆ బనానాస్, ఆ అట్టికాయల్ని తీసుకెళ్లి మార్కెట్లో అమ్మి దాంతో వచ్చిన వాటితో కొన్నవి ఇవన్నీ కూడా. అవి దాన్ని అమ్మగా వచ్చిన ప్రతిఫలం ఇది, అంతే తప్ప ఏదో మ్యాజిక్ కాదు. శుద్ర పూజలతో చేసినటువంటి మ్యాజిక్ పోషన్లు కావు. ఇఫ్ ఐ హ్యాడ్ టోల్డ్ యూ అబౌట్ దిస్ ఎర్లియర్, ఇదే మాట నేను నీకు ముందు చెప్పుంటే, అయ్యా ఆ అద్భుత ద్రవం ఏంటంటే నీ చెమటయ్యా అని చెప్పుంటే, యూ వుడ్ హ్యావ్ నాట్ లిసన్ టు మీ. అసలు నువ్వు వినేవాడివా? అసలు మహిపతి అనే ఋషిని నువ్వు పట్టించుకునేవాడివా? సో ఐ హ్యావ్ ప్లేడ్ ఏ ట్రిక్ ఆన్ యూ. కాబట్టి నేనేం చేశా? ఈ ట్రిక్ని వాడా. నేను ఈ ట్రిక్తో నేనేం చేశా? గొప్పవాడిని చేశా. రామనాథ అండర్స్టూడ్ ద విజ్డమ్ బిహైండ్ దీస్ వర్డ్స్. అప్పుడు మహిపతి యొక్క జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే, నాలెడ్జ్ అంటే జ్ఞానం అందరికి తెలుస్తుంది, దాన్ని అప్లై చేయడం విజ్డమ్ అనమాట. అప్లై చేశాడు ఎవరు? మహిపతి. తాను ఎంతో మందిని చూశాడు. ఆ జ్ఞానాన్ని ఎలా వర్కౌట్ చేయాలో రామనాథుని యొక్క జీవితంలో వర్కౌట్ చేసేటట్టు చేశాడు. అండ్ వర్క్ ఈవెన్ హార్డర్ ఆన్ హిస్ ప్లాంటేషన్ ఫ్రమ్ ద డే ఆన్. ఆ రోజు నుంచి రామనాథ ఇంకా పనిచేయడం మొదలుపెట్టాడు. ఈ కథని మనకు అందించింది ఎవరు అంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి సతీమణి సుధామూర్తి గారు అనమాట. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కూడా చాలా హంబుల్, కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన చాలా కష్టపడి, ఇప్పుడు మనం చెప్పాలి అనుకుంటే భారతదేశంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్స్ అనమాట ఆయన ఎలా సాధించాడంటే కష్టపడడం వల్ల. చాలా సింపుల్ ఫ్యామిలీ నుంచి, పేదరికం నుంచి, కావాలని చదువుకోవాలనుకున్న ఒక కాలేజీలో కూడా సీటు దొరక్కపోతే ఆయన చదువుకోలేని పరిస్థితి, కారణం డబ్బులు లేకపోవడం వల్ల. అయితే ఇప్పుడు ఏం జరిగింది? ఆయన చాలా కష్టపడ్డాడు. కష్టపడి ఉన్నత స్థాయిని సాధించాడు. అదేవిధంగా ప్రతివాడి జీవితంలో కూడా మ్యాజిక్ పోషన్ ఏంటంటే చెమటే. చెమట కార్చనిదే ఏది జరగదు. కనీసం 4 వేళ్ళు మన నోట్లుగా వెళ్ళాలన్నా కూడా చాలా కష్టం అయిపోతుంది, 5 వేళ్ళు వెళ్ళాలన్నా. కాబట్టి ఏంటంటే ఆ మ్యాజిక్ పోషన్ ఏదైనా ఉందంటే చెమటే. ఇక్కడ రామనాథ్ చూస్తే ఏదైతే కష్టపడ్డాడో చెమట కార్చి, యాక్చువల్గా మ్యాజిక్ పోషన్ అక్కడ అతని చెమటే. ఎంత చెమట కార్చాడు. అయితే చలికాలంలో ఆయన చెమట రాకపోవచ్చు. ఆ మంచు బిందువులు ఏవైతే ఉన్నాయో దట్ డినోట్స్ ద స్వెట్. కాబట్టి తన జీవితంలో ఏదైతే కష్టపడ్డాడో దాని వలన అతను ధనికుడయ్యాడు, గొప్పవాడయ్యాడు, ప్రయోజకుడయ్యాడు. అంతే తప్ప గెట్ రిచ్ సూన్, షార్ట్ కట్స్ ఇవన్నీ కూడా చాలా కష్టమైనవి. షార్ట్ టర్మ్లో జరిగితే జరగవచ్చు కానీ లాంగ్ టర్మ్లో అవి పనికిరావు. ఇదండి. అండ్ టోటల్గా మనం ఏదైతే బాటిల్ ఆఫ్ డ్యూ ఉందో పాఠ్యాంశం ఫేబుల్స్ అండ్ ఫోక్ టేల్స్ ఉంది. అండ్ రావెన్ అండ్ ఫాక్స్ కానివ్వండి, రామా టు రెస్క్యూ కానివ్వండి, అన్ని పాఠ్యాంశాలు కూడా మీకు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయండి. అదిగోండి, రామా టు ద రెస్క్యూ, రావెన్ అండ్ ఫాక్స్, యూనిట్ 2 చేయరు, సమ్మరీ కూడా అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్ కానివ్వండి, స్పైసెస్ దట్ హీల్స్ అస్ కానివ్వండి,
ఇవన్నీ కూడా రెడీగా సిద్ధంగా ఉన్నాయి. మీరు చేయాల్సింది ఏంటంటే కామెంట్ సెక్షన్లో గనక లింక్ అని గనక మీరు గనక అడిగినట్లయితే నేను ప్లేలిస్ట్ లింక్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు టోటల్ బుక్ మొత్తం కూడా యాక్సెస్ చేయొచ్చండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.